హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. జోధ్పూర్ మయూరి గారి హవేలీ గార్డెన్లో లైటింగ్ కి దూరంగా బెంచ్ మీద పక్కపక్కగా కూర్చున్నారు శిఖర్ ఇంకా రుద్ర. మన బీస్ట్ బాబు పిలవడంతో వచ్చాడు కానీ ఇప్పటి వరకు నోరు తెరిచింది లేదు. 15 నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నా ఆ సైలెన్స్ దడ పుట్టిస్తూ ఉంటే నెమ్మదిగా రుద్ర కాళ్ళ మీద చేతిని చేర్చి ఐఎమ్ సారీ సారీ చెప్పింది విన్నాక అంకుల్తో ఉండడం అవసరం అనిపించింది. అందుకే నీకు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను అంటూ శేఖర్ సంజయ్ ఇస్తూ ఉంటే కనుబొమ్మలు ముడివేసి డాడ్తో మాట్లాడావా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు రుద్ర. ఆటలకి ఆనందానికి దూరంగా గడిచిన నీ చైల్డ్ లైఫ్ అంకుల్ని మరో యాంగిల్లో చూపించింది. కానీ ఆ రోజు అంకుల్లో ఉన్న మరో మనిషి గురించి పూర్తిగా తెలుసుకోవడంతో అప్పటి వరకు అంకుల్ మీదున్న నా ఒపీనియన్ పూర్తిగా మారిపోయింది. హీఈస్ ఎ గ్రేట్ అండ్ కైండ్ పర్సన్. అండ్ చిత్రావతి తను అలా చనిపోయి ఉండకూడదు. అంకుల్కి ఆవిడ మీద చాలా గౌరవం ఉంది. నిజంగా అటువంటి మనుషులు సినిమాలకి కథలకి మాత్రమే పరిమితం. అంకుల్ ఇంటికి వచ్చి కలిస్తే నీకేదైనా ప్రాబ్లం వస్తుందని భయంతో ఏ రోజు ఇంటికి రానివ్వలేదట. చివరి వరకు తన వాళ్ళకి తన ఊరికి దూరంగా నిన్ను కాపాడుకోవడం కోసం మాత్రమే బతికింది. నిన్ను కాపాడుకోవడం కోసమే చనిపోయింది. పాండే గారే అన్ని చూసుకునేవారు. ఏదో ప్రాబ్లం వచ్చి ఊరు వదిలి వెళ్లారనే ఆలోచనలో ఉండిపోయారు. శౌర్య కలిసే వరకు నిజం తెలియకపోవడంతో చిత్రావతిది యాక్సిడెంట్ కాదు చంపేశారు అంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. లిటరల్లీ నా చేతులు పట్టుకుని ఏడ్చేశారు. మూర్ఖపు శిఖండి, ఈయన ఇంతే, ఇక మారరు. బిజినెస్ సంపాదన పని తప్ప మరొకటి కనిపించదు అనుకున్న నన్ను కూడా ఏడిపించేశారు. రియల్లీ అంకుల్ని చాలా తప్పుగా తీసుకున్నాను. ఐఎమ్ సారీ అంటూ కంటతడితో ఆనెస్ట్గా రుద్ర 2 చేతులు బిగించాడు శిఖర్. ఉలిని కొట్టేవాడు కఠినంగా ఉంటేనే కొండరాయి అద్భుత శిలాకృతిని ఆవిష్కరించుకుంటుంది. రుద్ర ఈ రోజు ఇలా ఉన్నాడు అంటే కేవలం ఆ తండ్రి చేతిలోకి చేరడమే. ఊహ తెలిసిన నాటి నుంచి తన బ్రతుకు చిత్రంలోని ప్రతి మలుపుని ప్రతి అడుగుని తరిచి చూసుకుంటున్నా రుద్ర పెదవులు ప్రౌడ్గా సాగితే కళ్ళల్లో చేరుతున్న తడిని వాలిపోతున్న రెప్పలు తమ వెనక దాచేస్తున్నాయి. వినోద్ రంజని గారికి రెండవసారి పుట్టిన పాప చనిపోవడం దగ్గర నుంచి ఆ ప్లేస్లోకి రుద్ర చేరడం వరకు మొత్తం వివరంగా చెప్పి మైత్రి మీద అంకుల్ చూపించింది కోపం కాదు, అయిష్టత కాదు. తనకి దగ్గరైతే పుట్టిన పాపని తలుచుకుని కృంగిపోతానన్న భయం. ఆ తులసి మొక్కకి పాప కోసం కొన్న గొలుసు వేసి అంకుల్ ఏడుస్తూ ఉంటే చూడలేకపోయాన్రా. పైకంత కఠినంగా ఉండే మనిషిలో ఎన్ని సంవత్సరాలు దాచుకున్న దుఃఖం నిజంగా చాలా హారబుల్. పాండే గారికి తప్ప ఎవ్వరికీ తెలియదు. ఆయనతో కూడా ఏ రోజు ఎటువంటి ఎమోషన్ పంచుకోలేదు. నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదురా. నీ చుట్టూ అద్భుతమైన గొప్ప గొప్ప వాళ్ళున్నారు. ప్రాణంగా ప్రేమించేవాళ్ళు, ప్రాణం పోతున్నా లెక్క చేయకుండా గుండెల్లో దాచుకుని కాపాడిన వాళ్ళు. నువ్వు దూరం అవుతావన్న ఆలోచన వస్తేనే ప్రాణం వదిలేసేవాళ్ళు. రూపం తెలియకపోయినా నీ మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్న వాళ్ళు. ఇప్పుడు కూడా నీ గతాన్ని, నీ వర్తమానాన్ని, నీ మనసుని, నీ ఆలోచనని డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచే ప్రేమించేవాళ్ళు. యూ డిజర్వ్ ఎవ్రీథింగ్. కానీ ఇదంతా చెప్పే స్థాయి నాది కాదు. అందుకే మౌనంగా ఉండిపోయాను. ఐరా గురించి నీకు తెలుసు కదా, ఇక చేతన్ కూడా అంతే. సిద్ధార్థ్ మాట కోసం ఆగిపోయాడు అని చెప్తూ ఉంటే తన కాలు మీద ఉన్న శేఖర్ చేతిని లాక్ చేస్తున్న హెవీ బ్రీత్ తో వెనక్కి వాలాడు రుద్ర. నిమిషాల పాటు కాలం నిశ్శబ్దంగా కదిలిపోతే ఒక్కొక్క నిమిషం తనలో పెరుగుతున్న టెన్షన్ కి ఏదైనా మాట్లాడరా అంటూ లోతైన గొంతుతో అడిగాడు శేఖర్. లాంగ్ బ్రీత్ తో కళ్ళు తెరిచి చూసిన రుద్ర, అన్నీ నువ్వే చెప్పావు, ఇక నేను మాట్లాడడానికి ఏముంది? నువ్వు ఏమని పిలుస్తావని మయూరి అమ్మ అడిగితే ఫస్ట్ టైం నా అరచేతిలో స్వెట్ వచ్చింది. 28 సంవత్సరాలు కన్నిటి ప్రపంచంలో బతికిన తల్లి, అజ్ఞాతంలో బతికిన తండ్రి, అలివిమాలిన ప్రేమ పెంచుకున్న తల్లి, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన తండ్రి అని చెప్తూనే లేచిన రుద్ర శేఖర్ మీద కళ్ళు నిలిపి ఏమని పిలవాలి అంటూ అడిగితే అలా అడుగుతున్నప్పుడు వణుకుతున్న రుద్ర స్వరం, కళ్ళలో రగులుతున్న అగ్ని శేఖర్కి గగురుపాటు కలిగించింది.
నిక్కపొడుచుకున్న రోమాలతో విశాలమైన రుద్ర ఎర్రటి కళ్ళలో లోతైన భావాన్ని చదవడానికి ప్రయత్నిస్తున్న మౌనంతో లేచి నిలబడితే, ఇట్స్ అన్బేరబుల్ పెయిన్ అంటున్న రుద్ర కంఠం మీద నరాలు పచ్చగా పొంగుకొస్తున్నాయి. నాకే ఇలా ఉంటే ఇద్దరు బిడ్డల మీద ప్రేమ, నా మీద నిలిపి నమ్మకం ఎలా ఉంటుంది? గుండెల్లో దుఃఖాన్ని మోస్తూ బాధ్యతల మధ్య బండరాయిలా బతికిన డాడ్కి ఎలా ఉంటుంది? తన వెనుక ఉన్న అందమైన ప్రపంచాన్ని, అందులో ఉన్న ఊహలతో బతుకుతున్న ప్రేమని ఎన్ని సంవత్సరాలు దూరం చేసుకున్నా సిద్ధార్థకి ఎలా ఉంటుంది? తనని వదిలి వెళ్ళిపోయిన ప్రేమని వదల్లేక రూపాన్నిచ్చి పురిట్లోని కాటికి సాగనంపిన గుండె కొత్తతో అదే నిజమని నమ్ముతున్న మోసంతో భంగపడి బ్రతికిన ఆ తల్లి నిజం తెలిసిన తన బిడ్డ కోసం సంవత్సరాల తరబడి ఒక్కసారైనా తన ప్రాణం పోసిన రూపాన్ని, ఆ రూపంలో తన కోల్పోయిన ప్రేమని చూసుకోవాలనుకున్న మయూరి అమ్మకి ఎలా ఉంటుంది? అంటూనే బడబాగ్నిలా ఎగసిపడుతున్న ఉద్వేగాన్ని బిగించిన పిడికిలతో బెంచ్ మీద చూపించాడు రుద్ర. ఆకాశం విరిగిపడ్డట్టు అదిరిపడ్డ శిఖర్ పాదాలు పట్టతప్పడంతో ఒక్కసారిగా వెనక్కి పడిపోతే, ఒక్క దెబ్బతో ఆగే వేదన కాదన్నట్టు కొండని సైతం పిడిగుతులతో పిండి చేసే లెక్క వరుసగా ముష్టిఘాతకం విసురుతున్న రుద్ర కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టే ఉన్నాయి. వెన్ను జలధరించేలా సెగలు విడుస్తున్న ఊపిరి అడుగుల దూరంలో ఉన్న శిఖర్కి దడ పుట్టిస్తూ ఉంటే స్ప్రింగ్లా లేచి రుద్రను ఆపడానికి వెనక నుంచి నడుము చుట్టి బిగించాడు. ఇప్పటి వరకు దూరంగా ఉండి అబ్జర్వ్ చేస్తున్న చేతన్ ఎప్పుడైతే రుద్ర గర్జిస్తున్న సింహాల్లో విరుచుకుపడ్డాడో, ఈ ఒక్కసారికి నా మాట విను, సిచ్యువేషన్ మీద క్లారిటీ వచ్చే వరకు ఇక్కడే ఉండు. పొరపాటు నాది బీస్ట్ అయితే ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేయడం ఫస్ట్ నీ డ్యూటీ అంటూ ఐరాకి హెచ్చరింపుగా గట్టిగానే చెప్పి ముందుకు ఉరికితే చెట్టును చుట్టుకొని కన్నీళ్లతో చూస్తూ ఉండిపోయింది ఐరా. శిఖర్కి తోడుగా మరోవైపు నుంచి చేరిన చేతన్ రుద్ర భుజాల మీదుగా రెండు చేతులు బిగించి వెనక్కి తోస్తూ ఉంటే తన బలమంతా ఇన్వెస్ట్ చేసి శిఖర్ లాగడంతో ఒకేసారి ముగ్గురు వెనక్కి నేల మీద పడ్డారు. ఇద్దరికి మధ్యలో పడిన రుద్ర రెప్పపాటు కాలంలో రివర్స్ లో బౌన్సులు లేచి ఇద్దరి మెడ నేలకు నొక్కేసి, పుట్టుకతోనే నన్ను వేటాడిన మృగాలకు నాలోని మృగాన్ని చూపించే టైం వచ్చింది. మీ ల్యాబ్ టెస్ట్లు ఫాస్ట్ గా ఫినిష్ చేయండి అంటూ ఇద్దరిని విడిచి రగులుతున్న అగ్ని పర్వతంలా కదిలి వెళ్ళిపోతే నేల మీద రివర్స్ తిరిగి వేగంగా విడుస్తున్న ఊపిరితో చూస్తున్న ఇద్దరిలో ఇది అని చెప్పలేని భయంతో నిండిన బాధ. రుద్రకి ఎదురు పడే ధైర్యం చేయలేని ఐరా చెట్టు చాటు తన్ని దాచుకుని ఉండిపోతే రుద్ర కనిపిస్తున్నంత వరకు చూసి నిస్సత్తుగా నేల కోతక్కుపోతే నెమ్మదిగా వచ్చి వాళ్ళ ముందే కన్నీళ్లతో కూర్చుంది ఐరా. ఏ, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ లేచిన చేతన్ ఐరాని దగ్గరికి తీసుకుంటే, నా బీస్ట్ సో సెన్సిటివ్, ఎటువంటి ఎమోషన్ ఎవరి దగ్గర చూపించడం వాడికి ఇష్టం ఉండదు. అసలు ఎలా చూపించాలో కూడా వాడికి తెలియదు. బట్ అన్ని ఎమోషన్స్ మాత్రం చాలా బాగా తీసుకుంటాడు. తిరిగి ఎక్స్ప్రెస్ చేయడు. అంతే. ఎంతో ట్రై చేస్తే ఈ మాత్రం నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు కూడా పూర్తిగా ఏది చెప్పడు. ఏదైనా సరే చేసి చూపించడం, తన చుట్టూ ఉన్న వారిని, తన వారిని ప్రొటెక్ట్ చేసుకోవడం, కేరింగ్ తీసుకోవడం మాత్రమే తెలుసు వాడికి. అప్పుడు కూడా ఎదుటి వారు ఇష్టపడుతున్నారా, కష్టపడుతున్నారా అని తెలీదు. తనకు తెలిసినంత వరకు తన వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వడానికి ఎంతవరకైనా చేయాలి, ఇది మాత్రమే ఆలోచిస్తాడు. అందుకే వేద్కి బీస్ట్ మీద అంత కోపం. చిన్న చిన్న మాటల్లోనే వాడి హార్ట్ ఏంటో, వాడి మైండ్ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుస్తుంది నాకు. అటువంటిది ఫస్ట్ టైం వాడి ముందుకు వెళ్ళాలంటే భయం వేస్తోంది నాకు అంటూ లిటరల్లీ ఐరా ఏడ్చేస్తూ ఉంటే నమ్మలేకపోతున్న అసహనంతో ఐరా పాప షోల్డర్ చర్చి, నువ్వేనా ఇది ఎమోషనల్ ఫుల్లా ఏడుస్తున్నావా? నా ఎమోషన్స్కి చివాట్లు పెట్టినా డాక్టర్ ఐరా ఎప్పుడు ఇలా లేదు అంటూ మోటివేట్ చేయడానికి అన్నట్టు చేతనెత్తి చూపుతూ ఉంటే, షీఈ్ నాట్ డాక్టర్ ఐరా, రుద్రని ప్రేమిస్తున్న ఒక సాధారణ ఆడపిల్ల, అందుకే వాడి పెయిన్ చూడలేక ఏడుస్తుంది అంటూ ఐరాని దగ్గరికి తీసుకున్నాడు శిఖర్. ఎమోషనల్గా వీక్ అయినప్పుడు ప్రొఫెషనల్గా ఫెయిల్ అవుతామని ప్రొఫెసర్ చెప్పారు. బట్ ఇప్పుడు మనం రెండు బ్యాలెన్స్ చేయాలి. మా ఇద్దరికన్నా ఫస్ట్ నువ్వే రుద్రని హ్యాండిల్ చేయాలి. నువ్వే భయపడి దూరంగా ఉంటే ఇక అన్నయ్య దగ్గర ఎవరుంటారు అంటూ చేతన్ పాయింట్ చేస్తూ ఉంటే, ఐ నో, బట్ ఈ సిచ్యువేషన్ నన్ను భయపెడుతోంది. నా బీస్ట్లోని మృగం బయటకు వస్తే అమ్మ పూర్తిగా భయపడిపోతుంది. ఇక ఎప్పటికీ రుద్రని దగ్గరికి రానివ్వదు, నన్ను ఇప్పుడే తీసుకువెళ్ళిపోతుంది అంటూ ఐరా బెదురుగా చెప్తూ ఉంటే, ఆంటీకి నిజం చెప్పలేదా
అంటూ అనుమానంగా అడిగాడు శిఖర్. అలా చెప్పలేదు. ఇష్టంగా ఒక్కటయ్యామని చెప్పాను. రుద్రలో అది టెంపరరీ ప్రాబ్లమే కావచ్చు. కానీ ఏ తల్లి కూడా తన కూతురి లైఫ్ రిస్క్‌లో పడుతుంది అంటే యాక్సెప్ట్ చేయదు. అంటూ ఐరా క్లారిటీ ఇస్తూ ఉంటే, సరే నువ్వనుకున్నట్టే జరగాలనే ఉంది. అటువంటి ప్రాబ్లమ్ ఏదైనా వస్తే అప్పుడు చూసుకుందాం. ప్రెజెంట్ నువ్వు వాడితో ఉండడం అవసరం. నీతో తప్ప ఇంకెవ్వరితో వాడు ఫ్రీగా ఉండలేడు. వాడి ప్రెషర్ తగ్గించడానికి ట్రై చెయ్యి. ఈలోపు మేము ప్రొఫెసర్‌తో మాట్లాడతాము. నాకు తెలిసి రిపోర్ట్స్ వచ్చేసుంటాయి. డిపెండ్స్ ఆన్ దట్ యాంటీడోట్ గురించి క్లారిటీ వస్తుంది. అంటూ చెప్పి వెళ్ళమన్నాడు శిఖర్. ఎందుకైనా మంచిది బ్యాక్ డోర్ ఓపెన్ చేసుంచు. కొంచెం డౌట్ వచ్చినా మమ్మల్ని కాంటాక్ట్ చెయ్యి. అంటూ చైతన్ ప్రికాషన్స్ చెప్తూ ఉంటే ఓకే చెప్పి రూమ్‌కి వచ్చిన ఐరా పాపకి షూ కూడా తీయకుండా సూట్‌లోనే బెడ్ మీద కూర్చొని కనిపించాడు రుద్ర. వేళ్ళు లాక్ చేసి ఫ్లోర్‌ని చూస్తున్న రుద్ర పొజిషన్‌కి నెమ్మదిగా డోర్ క్లోజ్ చేసిన ఐరా గోడకి ఆని నిలబడింది. ఎంత గొప్పవాళ్ళు, ముఖ్యమైన వాళ్ళు వచ్చినా వంట వాళ్ళకి చెప్పి చేయించే మయూరి ఫస్ట్ టైం కొడుకు కోసం తన చేతులతో వండిన వంటలు డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేస్తూ ఉంటే కష్టం చేసిన మొహమైన చిరు చెమటతో సంతోషం నింపుకొని మెరుస్తూ ఉంటే అది అబ్జర్వ్ చేస్తూనే వచ్చాడు విశ్వక్. వీల్ చైర్ సౌండ్ కి తిరిగి చూసిన మయూరి, హాయ్ విశ్వక్, ఎక్కడికి పోయావు అంటూ పని మీద హుషారు చూపిస్తూనే ప్రశ్నిస్తూ ఉంటే, డిషెస్ అన్ని నువ్వే ప్రిపేర్ చేసావా అంటూ మయూరి బాడీ లాంగ్వేజ్ చదివినట్టే అడిగాడు విశ్వక్. నాట్ ఓన్లీ డిషెస్, ఇవన్నీ నేనే చేశాను. రుద్రకి రోటీస్ అలవాట్లేదు. బేసిక్గా వినోద్ రంజని ఇద్దరు సౌత్ ఇండియన్ ఫ్యామిలీ. రుద్రకి రైస్ ఇంకా సౌత్ ఇండియన్ వెరైటీసే ఫేవరెట్. అందుకే వాడు ఇష్టంగా తినేవన్నీ నేను స్వయంగా చేశాను అంటూ చేస్తున్న పని ఫినిష్ అవ్వడంతో పర్ఫెక్ట్ అనిపించాక ఓసారి తృప్తిగా చూసుకుని విశ్వం వైపు తిరిగితే నుదురు నిండా చిరు చెమటలు, ముఖం నిండా చెప్పలేనంత సంతోషం, మాటల్లో హుషారు, చేతల్లో వేగం, ఒకప్పటి మయూరి తిరిగి పుట్టినట్టు అనిపించింది విశ్వక్కి. రుద్ర ఫేవరెట్ గురించి నీకెలా తెలిసింది అంటూ లోన తగలెడుతున్న ద్వేషాన్ని కప్పిపెడుతూ అడిగితే, మిస్టర్ వినోద్కి కాల్ చేశాను అంటూ మయూరి క్లారిటీగా చెప్పడమే, వాట్ అంటూ వీల్ చైర్లోనే ఎగిరిపడ్డాడు విశ్వక్. వాట్ అంటూ మయూరి కూడా విశ్వక్ రియాక్షన్ కి చిత్రంగా భుజాలు కదుపుతూ విచిత్రంగా రెస్పాండ్ అయితే, నువ్వు వినోద్కి ఫోన్ చేశావా? అది రుద్ర ఇష్టాలు కనుక్కోవడానికి అంటూ మరింత విడ్డూర నిండిన విసుగుతో అడుగుతూ ఉంటే, హా, వాడు నా కొడుకు, నా రక్తం. ఎన్ని సంవత్సరాలు నా చేతిలో పెరగలేదు కాబట్టి వాడి ఇష్టాలు నాకు తెలియదు. వాడి కన్న తల్లినైన నేను తెలుసుకోవాలి కదా అంటూ పరుషంగా ప్రశ్నిస్తూనే కోపంతో సిద్ధు ఫోన్ పగలగొట్టి ఎయిర్పోర్ట్లోనే వదిలేసి వచ్చాడు. రంజని గారు సెన్సిటివ్, అందుకే డైరెక్ట్గా వినోద్ గారికి ఫోన్ చేశాను. నీకు తెలుసా, వాడికి నువ్వుల లడ్డు అంటే చాలా ఇష్టం. అది నాకు సిద్ధుకి ఫేవరెట్ స్వీట్. వాడు మా రక్తం, మా జీన్స్ కాబట్టి మా ఇష్టాలు, మా పోలికలు, మా బుద్ధులు, ఇంకా నా కోపం పొగరు కూడా వచ్చేసాయి వాడికి. నువ్వు చెప్పింది నిజమే విశ్వక్. వాడిని ఫస్ట్ టైం టీవీలో చూడగానే ఆత్మీయను చూసిన ఫీలింగ్ కలిగిందని చెప్పావు చూడు, నీ మంచి మనసుకి తెలిసిపోయి ఉంటుంది. వాడు నా కన్న బిడ్డని, అందుకే అలా అనిపించింది. సరే, ఫ్రెష్ అయ్యిరా, కలిసి భోంచేద్దాం. నేను వెళ్ళి రుద్రాయిలను పిలుచుకొస్తాను అంటూ హుషారుగా బీస్ట్ బాబు కోసం వెళ్ళింది మన జేజమ్మ. మయూరి గారిలోని ఆ స్పీడ్కి పట్టరాని ఆనందానికి సంతోషపడిపోతూనే, త్వరగా వెళ్ళండి సార్, దీది ఎన్నో సంవత్సరాల తర్వాత చాలా సంతోషంగా ఉంది. మీరందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటే చూడాలనుంది. నేను మిగతా అందరినీ పిలుచుకొస్తాను సార్ అంటూ దుర్గి కూడా హడావిడిగా వెళ్ళిపోతే వీల్ చైర్ మీద బిగుసుకున్న పిడికిలితో పళ్ళు బిగించి తల ఎత్తి బేరు నదులు చూశాడు విశ్వక్. ఆ కుటిల చూపులోని అర్థం బోధపడిన వాడిలా వాడు విశ్వక్ను రూమ్కి తీసుకుపోతే అందరినీ హడావిడి పెడుతూ భోజనానికి తరలించే కార్యక్రమం చకచకా చేసేస్తోంది దుర్గి. పైకి వచ్చిన మయూరి రుద్ర కోసం తలుపు తట్టేసరికి కథలని బొమ్మల అరగంట నుంచి తలుపు కతికించుకున్న అమ్మలు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి మళ్ళీ ముందుకు తిరిగి చూస్తే బెడ్ మీద బుద్ధ విగ్రహాల్లా కూర్చున్న బీస్ట్ బాబులో కొంచెం కూడా కదలిక లేదు. లాక్ చేసిన వేళ్ళు వేరుపడలేదు, వేగంగా పోతున్న ఊపిరిలోనూ మార్పు లేదు. ఈ అరగంటలో ఒక్కసారి కూడా కంటి పాపని హైరా వైపుకి తిప్పనూ లేదు. సైలెన్స్తో చంపేస్తున్నాడు అంటూ టెన్షన్ పడుతున్న ఇన్నర్తో తలుపు కొద్దిగా తెరిచిన అమ్మలకి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా నవ్వుతూ, బిజీగా ఉన్నారా అంటూ
అంటూ ఆట పట్టింపుగా అడిగిన మయూరి ప్రశ్నకి స్ప్రింగ్‌లా బయటికి దూకి ధడాల్న డోర్ క్లోజ్ చేసిన ఐరా పాప నా ఫేస్‌లో మీకు టీజ్ చేసే ఎమోషన్ కనిపిస్తోందా ఆంటీ? అంటూ పళ్ళు బిగించి పీకుతున్న క్లాస్‌కి జాలిగా ఫేస్ పెట్టిన మయూరి ఆంటీ కాదు అత్త అంటూ మొదటిగా అమ్మల పిలుపుని ఖండించి వరసను కరెక్ట్ చేస్తూ ఏం చేస్తున్నాడు నా కొడుకు అంటూ తలుపు తీయడానికి ట్రై చేస్తూ అడిగితే గబాల్ నా చేతిని వెనక్కి తీసినాయిరా పిరమిడ్ లెక్క ఫ్రీజ్ అయిపోయి బెడ్ మీద అరగంట నుంచి సేమ్ పొజిషన్ లో కూర్చున్నాడు కదిలితే బాగుండు పీలిస్తే బాగుండు అని అరగంట నుంచి నిలబడి పీకుతున్న కాళ్ళతో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ప్లీజ్ మరో గంటకి ఎలాగోలా సెట్ చేసుకుంటా మీరు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు అంటూ ఏడుపు మొహంతో చేతులు జోడిస్తే నవ్వుతూనే అత్తగారికి చాలా భయపడుతున్నావు అంటూ బుగ్గ తట్టారు మయూరి జేజమ్మకి ఆ మాత్రం భయపడాలి కదా అంటూ మెటకరించిన కళ్ళతో దిస్ ఇస్ టూ మచ్ ఇంత స్పీడ్ నేను క్యాచ్ చేయొద్దా అసలు ఎయిర్పోర్ట్ కి ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని అట్లీస్ట్ చెప్పాలి కదా పోనీ నన్ను కూడా తీసుకెళ్ళాలి కదా అంటూ తన ధోరణిలో కుయ్యకుయ్యలాడుతున్న ఐరా మాడు మీద పొడిచి ఈ వేషాలన్నీ నా కొడుకు దగ్గర పెట్టుకో నా దగ్గర కాదు కాబోయే కోడలవేనా అత్తగారిగా అన్ని చోట్లకి తీసుకువెళ్ళను మాటలతో మాయ చేసి నాకు నా కొడుక్కి మధ్య మేనేజ్ చేసే డ్యూటీలు వదిలేస్తే నీకే మంచిది అంటూ గడుసున హెచ్చరిస్తూ ఉంటే అమ్మా చేజమ్మ నీకు నీ కొడుక్కి మధ్య నేను ఎటువంటి డ్యూటీలు చేయను ఈ ఒక్క నైట్కి నా బీస్ని నాకు వదిలేవా ప్లీజ్ ఇప్పటి వరకు కనీసం దేకను కూడా దేకలేదు నీ డైలాగ్స్తో పోటీ పడే స్ట్రెంగ్త్ నాకు అస్సలకే లేదు లోపల పడుతున్న టెన్షన్కి నేను పేషెంట్లో మారేలా ఉన్నా నీ కొడుక్కి మాటలు తక్కువ కోపం ఎక్కువ కొంచెం కనికరిస్తావా అంటూ పప్పి ఫేస్తో గడ్డం పుచ్చుకుని రిక్వెస్ట్ చేసింది ఐరా పాప ఇంత చిన్నదానికి అంత టెన్షన్ ఎందుకు స్పీడ్ మాత్రం ఉంటే సరిపోదు కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి పిల్లకి రుచి మరిగిన పిల్లాడికి అమ్మ అల్లమైతే పెళ్ళం బెల్లమవుతుంది తీపి మందు పెట్టి కబుర్లతో కాలక్షేపం చేయి కామ్ అయిపోతాడు అంటూ మయూరి నాట్ స్మైల్తో అడ్వైస్ చేస్తూ ఉంటే హా అదేంటి అర్థం కాకుండా చెప్తారు అంటూ అల్లరి ఎక్స్ప్రెషన్తో విసుగ్గా అడిగిన ఐరాతో దీని అర్థం పోయి నా కొడుకుని అడుగు కూర్చోబెట్టి చెప్తాడు అని నవ్వుతూ ఐరా పాప షోల్డర్ ప్రెస్ చేసి వదిలి వాడితో కలిసి తిందామని స్వయంగా నేనే వంట చేశాను భయపడి రావటం లేదుగా రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కలుస్తాను చెప్పు నా కొడుక్కి ఇప్పుడైతే భోజనం రూమ్కి పంపిస్తాను జాగ్రత్తగా చూసుకో అంటూ అత్తగారి హోదాలో కోడల పిల్లకి ఆర్డర్ వేసిన మయూరి తిరిగి వెళ్తే తెల్ల మొహంతో డోర్ ఓపెన్ చేసిన ఐరా పాపకి ఎదురుగా తన కోసమే అన్నట్టు నిలబడున్నాడు రుద్ర మరి అత్తగారు చెప్పిన మంత్రం అర్థం చేసుకుని ఐరా పాప బీస్ట్ బాబు మనసుకి ఊరటనిస్తుందా తెలిసి తన దగ్గర దాచిన నేరానికి మన ప్యారెంట్ బ్యూటీకి రుద్రలోని రొమాంటిక్ బీస్ట్ ఏం పనిష్మెంట్ ఇస్తాడు రూమ్ లోకి పోయిన విశ్వక్ ఏం ఎత్తుగడ వేయనున్నాడు వెనక్కి వచ్చిన సిద్ధుని మయూరి ఎలా రిసీవ్ చేసుకుంటుంది ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బై ఫ్రెండ్స్.